Hi, welcome to Krishna Koni Live Talks, and today's date is 25th July 2020. And today's topic is Choose Your Battles. ఇది నేను యుఎస్కి వచ్చిన కొత్త రోజులు అనమాట. ఆ రోజుల్లో ఒకసారి మేము మీటింగ్కి వెళ్ళాం, నేను నా కొలీగ్ జెఫ్ హ్యానింగ్. సో మీటింగ్ డిజైన్ డిస్కషన్ మోస్ట్లీ రైట్. ఆ మీటింగ్కి వెళ్తే ఇంకా మీటింగ్కి వెళ్ళాం, డిస్కషన్ బీన్ అయింది, కైండ్ ఆఫ్ కుస్తీ బీన్ అయింది. కుస్తీలో తెగ పోరాటం చేసాం, ఇద్దరం బట్టలు చిరిగిపోయినాయి. మీటింగ్ బయటకు వచ్చేసాం, ఇద్దరం మళ్ళీ స్టీమ్ బాత్కి వెళ్ళాం, కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ వచ్చేసి సీట్లో కూర్చొని మళ్ళీ ఇంకో మీటింగ్కి వెళ్ళాం. మళ్ళీ కుస్తీ స్టార్ట్ అయింది, నేను కుస్తీలో తెగ విరంగం చేస్తున్నాను, అప్పటికే సగం చక్కా చిరిగిపోయింది. కానీ నా పక్కన కొలీగ్ ఉన్నాడు కదా జెఫ్, ఆయన కుస్తీలో పార్టిసిపేట్ చేయకుండా పక్కన కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నాడు. మనకు అర్థం కాలేదు, అప్పటికే పార్టిసిపేట్ చేసాం కదా, ఇంకా మామూలుగానే మళ్ళీ బట్టలు చిరిగిపోయినాయి, బయటకు వచ్చాం. ఇప్పుడు ఏదో స్నానం చేయడానికి ఎనర్జీ లేదు, డ్రెస్ మార్చుకోవడానికి కొత్తది లేదు. ఇంకా మళ్ళీ ఆ చిరిగిపోయిన బట్టలతోనే వెళ్ళి సీట్లో పడి కూర్చొని, ఏంటి భయ్యా ఇలా మోసం చేసావు నన్ను, మరి ఏంటి మధ్యలో వచ్చి నన్ను సేవ్ చేయలేదు, కానీ అట్లీస్ట్ నాతో వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు కదా, మరి కుస్తీలో నన్ను దారుణంగా బాధేశారు. ఏంటంటే నాకు గోల్డెన్ ఉపదేశం చేశాడు, దీన్ని చెఫ్ ఉపదేశం అంటారు. అదేంటంటే చూజ్ యువర్ బ్యాటిల్స్. కృష్ణ, చూజ్ యువర్ బ్యాటిల్స్ వైజ్లీ. అప్పుడు మనం ఏంటంటే అంటే ఏందా అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఇన్ దిస్ వరల్డ్ ద ఓన్లీ రిసోర్స్ విచ్ ఈజ్ లిమిటెడ్ ఈజ్ టైమ్. ఇట్స్ నాట్ మనీ, రైట్? ఇట్స్ టైమ్. సో వీ హ్యావ్ టు యూజ్ అవర్ టైమ్ వైజ్లీ. If you start participating in all discussions, all battles, you are wasting your time. అప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, మరి ఎలా తెలుసుకుంటాం మనం మనకి ఏది కరెక్టో అంటే ఆయన కొన్ని రూల్స్ చెప్పాడు. ఏంటంటే, ఫస్ట్ వన్, నో యువర్ ప్రయారిటీస్. దట్ మీన్స్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ టు యూ, రైట్? అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ who are the people involved in those meetings, who are the stakeholders. Third and most important ఏంటంటే వాల్యూ ఎడిషన్. ఇప్పుడు మనం ఏం పని చేసిన లైఫ్లో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, రైట్, ఐదర్ అది మనకి వాల్యూ యాడ్ అవ్వాలి, లేకపోతే మనం అదర్స్కి వాల్యూ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ డిస్కషన్స్లో మోస్ట్లీ ఈ బ్యాటిల్స్లో ఐదర్ వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ న్యూ, that is value addition to us, right? Otherwise whatever we know we have to contribute to the meeting which helps in the decision making, that is value addition to the other party. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయలేకపోయినప్పుడు there is no point of fighting in those battles. Just be an observer and leave. If you don't want, just leave, or even don't participate. There is no point. This is the most important corporate learning in my life. Choose your battles. సో ఇప్పుడు మనం లైఫ్లో తీసుకుంటే ప్రతి సెకండ్, నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలనేది మనం డెసిషన్ తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ గాలి పీల్చుకోవాలా వద్దా అనేది కూడా ఒక డెసిషన్. దట్ మీన్స్ వీఆర్ టేకింగ్ డెసిషన్స్ ఎవ్రీ మూమెంట్ ఇన్ లైఫ్. ప్రొఫెషనల్లో తీసుకుంటే ఏంటి, ఏ హాబీ చేయాలి, ఇది చేయాలా, అది చేయాలా, లేకపోతే టెక్నాలజీస్ ఏది నేర్చుకోవాలి, రైట్? అదే లేకపోతే ఈ జాబ్ ఏంటి, ఇది బాగుందా, అది బాగుందా. ఫైనాన్షియల్లో తీసుకుంటాం, స్టాక్ మార్కెట్స్ బాగుపోతే రియల్ ఎస్టేట్కి వెళ్ళాలా, లేకపోతే గోల్డా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్సా, లేకపోతే ఏం చేయాలి. ఎవ్రీ మూమెంట్ వీఆర్ టేకింగ్ ఎ డెసిషన్. ఫర్ టేకింగ్ ఎ డెసిషన్ వీ హ్యావ్ టు ఫైట్ మెంటల్ బ్యాటిల్స్. ఫర్ ఫైటింగ్ ద మెంటల్ బ్యాటిల్స్ ఆల్సో యూ హ్యావ్ టు నో వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. వీ గాట్ టు హ్యావ్ ద క్లారిటీ వాట్ వీ వాంట్ ఇన్ అవర్ లైఫ్. అది లేనప్పుడు అన్ని బ్యాటిల్స్లో పార్టిసిపేట్ చేస్తాం, కొన్ని బ్యాటిల్స్లో విల్ విన్ బట్ ఆఫ్ నో యూజ్. దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే, చూసింగ్ ద బ్యాటిల్స్లో వీ హ్యావ్ టు నో వెదర్ వీఆర్ ఫైటింగ్ దట్ బ్యాటిల్ పెట్టి బ్యాటిల్ అంటాం. అంటే ఏంటంటే టైం బాక్స్డ్ బ్యాటిల్. ఏదో అన్నెసరిగా పొద్దున ఫైట్ చేస్తాం, ఈవినింగ్ కల్లా దానికి డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. డోంట్ ఫైట్ దోస్. వెదర్ దే ఆర్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్, వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ అవర్ బ్యాటిల్. ఈజ్ ఎ లాంగ్ టర్మ్ బ్యాటిల్ ఆర్ షార్ట్ టర్మ్ బ్యాటిల్. ఇంకో పాయింట్ ఏంటంటే, బేసికల్గా చూసింగ్ బ్యాటిల్స్ ఇస్ నథింగ్ బట్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, రైట్? ఇది చేస్తే ఎంత, ఇది చేస్తే అంత, మన పోకిరి సినిమా డైలాగ్ లాగా. ఇట్స్ ఎ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. వీటిల్లో some of the
battles we participate because we want to learn, not to win. So sometimes we participate to learn. There is no need of winning all the time. That's bad. I learned this from my kids also. So the kids also know about it. I need not to win all the time, Dad. I'm just here to learn. Right? సో ఇంకో పాయింట్ ఏంటంటే మనం బ్యాటిల్లో పార్టిసిపేట్ చేస్తాం. ఇట్స్ గోయింగ్ ఫియర్స్. వీ హ్యావ్ టు నో వెన్ టు ఎగ్జిట్. లైఫ్లో ఎట్ ఎవ్రీ పాయింట్ వీ హ్యావ్ టు నో వెన్ టు ఎగ్జిట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఆర్గ్యుమెంట్స్ కానీ డిస్కషన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆర్గ్యుమెంట్స్, టీంలో ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్లో ఆర్గ్యుమెంట్స్, లైఫ్లో ఎవ్రీ ఆర్గ్యుమెంట్లో వీ హ్యావ్ టు నో వేర్ టు ఎగ్జిట్. తెలుగులో ఏదో అంటాం కదా, తెగేదాకా ఏ తీగను లాక్కూడదు. So you have to cut the losses and exit from the battle. If you think that it doesn't make any sense, right? That's most important thing. Cut your losses and exit. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కానీ కార్డ్స్ గేమ్లో కానీ దేంట్లో అయినా సరే ఎంట్రీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఎగ్జిట్. సో చూజ్ యువర్ బ్యాటిల్స్ వెరీ వైజ్లీ. ఇది ముగించే ముందు ఏంటంటే, నాకు తెలుగులో మొన్న చదివాను ఒకటి, ఒక ప్రోవర్బ్ తెలియదు, అది ఇట్ వాజ్ నైస్. ఇదేంటంటే, ఎప్పుడైనా పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు, చచ్చినా బ్రతికినా వీరుడు అంటారు. బురదలో పొర్లే పందితో పోరాడద్దు. ఒళ్ళంతా బురద, తర్వాత దురద తప్పితే ఏమీ మిగలదు. సో చూజ్ యువర్ బ్యాటిల్స్ వైజ్లీ. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బై బై.